ప్రజెంట్ మధ్యప్రాచ్యంలో నెలకొన్న పరిస్థితులు చూస్తుంటే ప్రపంచ ఆర్థిక వ్యవస్థ గమనం ఎటువైపు వెళ్తుందో అన్న ఉత్కంఠ అందరిలోనూ నెలకొంది. ముఖ్యంగా ప్రపంచ దేశాల కుబేరులకు చిరునామాగా ఆకాశ హర్మ్యాల నిలయంగా వెలుగొందుతున్న దుబాయ్ రియల్ ఎస్టేట్ సామ్రాజ్యం ఇప్పుడు ఒక అగ్ని పరీక్షను ఎదుర్కొంటోంది. దుబాయ్ ఎడారిలో విసిరిన నందవందనం ప్రపంచంలోనే అత్యంత విలాసవంతమైన జీవన శైలికి, సురక్షితమైన పెట్టుబడులకు కేర్ ఆఫ్ అడ్రస్. కానీ ఇప్పుడు ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా మధ్య నెలకొంటున్న ఉద్రిక్తతలు ఈ రియల్ ఎస్టేట్ స్వర్గానికి గ్రహణం పట్టేలా చేస్తున్నాయి. గల్ఫ్ ప్రాంతంలో యుద్ధ వేగాలు కమ్ముకోవడంతో అక్కడ వేల కోట్లు కుమ్మరించిన పెట్టుబడిదారుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. గతంలో న్యూయార్క్ లో జరిగిన 9/11 దాడులు లేదా ముంబైలో జరిగిన 26/11 ఉగ్ర దాడుల సమయాలలో ఆయా నగరాల మార్కెట్లు ఎలాగైతే అతలాకుతలమయ్యాయో ఇప్పుడు దుబాయ్లోనూ సేమ్ సీన్ రిపీట్ అవుతుందా అన్న చర్చ ప్రపంచవ్యాప్తంగా సాగుతోంది. ఒకప్పుడు ముంబై, న్యూయార్క్ నగరాలు దాడులకి గురైనప్పుడు ఆ నగరాల రియల్ ఎస్టేట్ పని అయిపోయిందని అందరూ అనుకున్నారు. కానీ కాలక్రమేణా ఆ నగరాలు మళ్లీ పుంజుకున్నాయి. దుబాయ్ విషయంలో కూడా ఇదే జరుగుతుందని కొందరు ఎక్స్పర్ట్స్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇక్కడ ఒక చిన్న మెలుకుంది. దుబాయ్ మార్కెట్ అనేది కేవలం స్థానికుల మీద ఆధారపడి లేదు. ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న సంపన్నుల పెట్టుబడుల మీద నడుస్తోంది. యుద్ధ భయం వల్ల కొత్తగా పెట్టుబడి పెట్టాలి అనుకునేవారు అడుగు వెనక్కి వేస్తే అది మార్కెట్ వాల్యూ భారీగా దెబ్బతీస్తోంది. ఇలాంటి సమయాలలో ఎవరు ఆస్తులను తక్కువ ధరకి తెగనమ్మరు, కానీ కొత్తగా కొనడానికి మాత్రం సాహసించరు. ఈ నిరీక్షణే మార్కెట్ మందగించింది అనడానికి దారితీస్తోంది. ఇక్కడే అసలైన ట్విస్ట్ కూడా మొదలైంది. దుబాయ్లో అనిశ్చితి నెలకొంటే ఆ ప్రభావం భారతదేశంపై ఎలా ఉంటుంది? ముఖ్యంగా దుబాయ్ రియల్ ఎస్టేట్ లో కీలక పాత్ర పోషించే ప్రవాస భారతీయులు ఇప్పుడు తమ పెట్టుబడులను స్వదేశానికి మళ్లిస్తారా అన్నది ఆసక్తికరంగా మారింది. ఒకవేళ మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు నెలల తరబడి కొనసాగితే విదేశాలలోని భారతీయులు తమ సంపదను రక్షించుకోవడానికి ముంబై, ఢిల్లీ, బెంగళూరు లేదా హైదరాబాద్ వంటి నగరాలలోని రియల్ ఎస్టేట్ ప్రాజెక్టుల వైపు మొగ్గు చూపే అవకాశం ఉంది. యుద్ధం కారణంగా దుబాయ్లో వచ్చే స్వల్పకాలిక ఎదురుదెబ్బలు భారతీయ మెట్రో నగరాలకు వరంగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. రియల్ ఎస్టేట్ రంగ నిపుణుల అభిప్రాయం ప్రకారం దుబాయ్ మార్కెట్ కి ఒక ప్రత్యేకమైన శక్తి ఉంది. గతంలో కూడా ఎన్నో ప్రాంతీయ సంక్షోభాలను ఇది తట్టుకుని నిలబడింది. యుద్ధం వంటి పరిస్థితులు వచ్చినప్పుడు లావాదేవీల సంఖ్య తగ్గడం సహజమే, కానీ ధరలు భారీగా పడిపోవడం అనేది జరగకపోవచ్చు. మార్కెట్లో అనిశ్చితి నెలకొన్నప్పుడు ధరలు కేవలం సింగిల్ డిజిట్ వరకు మాత్రమే తగ్గే అవకాశం ఉంటుంది. ఒకసారి పరిస్థితులు సద్దుమణిగితే కేవలం 1 లేదా 2 త్రైమాసికాల్లోనే దుబాయ్ మార్కెట్ మళ్లీ పూర్వ వైభవాన్ని సంతరించుకుంటుందని వారు గట్టిగా నమ్ముతున్నారు. దుబాయ్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన గోల్డెన్ వీసా పథకం ఇప్పుడు ఆ దేశానికి ఒక రక్షణ కవచంలా మారింది. 10 ఏళ్ల నివాస కాలం, పన్నురహిత జీవన శైలి, అంతర్జాతీయ స్థాయి సౌకర్యాలు వెరసి పెట్టుబడిదారులను కట్టిపడేస్తున్నాయి. పాశ్చాత్య దేశాల పెట్టుబడిదారులు కొంత ఆందోళనతో ఉన్నప్పటికీ భారత్, ఇతర ఆసియా దేశాలకు చెందిన కుబేరుడు మాత్రం దుబాయ్ని ఒక సురక్షితమైన బ్యాకప్ ప్లాన్ గానే చూస్తున్నారు. యుద్ధం అంచున ఉన్నా సరే అక్కడ లభించే విలాసవంతమైన జీవితం, వీసా స్థిరత్వం పెట్టుబడిదారులను ఆకర్షిస్తూనే ఉన్నాయి. దుబాయ్ రియల్ ఎస్టేట్ మార్కెట్ ప్రస్తుతం ఒక సంధి కాలంలో ఉంది. యుద్ధ భయం ఒకవైపు, అభివృద్ధి ఆకర్షణ మరొక వైపు తలపడుతున్నాయి. ఒకవేళ ఉద్రిక్తతలు త్వరగా తగ్గితే దుబాయ్ మళ్లీ రేసులో దూసుకుపోతోంది. అనిశ్చితి కొనసాగితే మాత్రం గల్ఫ్ నుండి తరలివచ్చే పెట్టుబడులతో భారతీయ రియల్ ఎస్టేట్ రంగం కళకళలాడడం మాత్రం ఖాయం. ఈ మారుతున్న సమీకరణాల్లో పెట్టుబడిదారులు ఎటువైపు అడుగులు వేస్తారు అన్నది చూడాలి.